హలో అందరికీ. గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా కచోరీలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. మనం బయట ఎలాగైతే తింటామో టేస్టీతో ఇంట్లో కూడా అలానే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి నేను 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకొని వేడి ఆయిల్ని ఇందులోకి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే వాముని ఇలా చేతిలోకి వేసుకొని నలుపుకొని వేసుకోండి. ఇలా వాము వేయడం వల్ల మనకి మధ్యలో వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి పిండిని కలుపుకొని వాటర్ వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కంటే ఇంకాస్త గట్టిగా ఉండేలాగా కలుపుకోండి. మెత్తగా అయిపోయినా మనకి రాదు చేయడం, కాబట్టి ఇలా గట్టిగా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా ఉన్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టండి. అప్పటి వరకు మనం కచోరీలో పెట్టుకోవడానికి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, సన్నగా తరిమి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని, మీకు ఇందులోకి కావాలంటే క్యారెట్ తురుము, ఆలుగడ్డ తురుము, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ కచోరీ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఆనియన్స్తోనే కచోరీ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి కాస్తంత మగ్గించండి. కాస్తంత మగ్గిన తర్వాత అందులోకి గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే కాస్తంత మిరియాల పొడిని యాడ్ చేయండి. మిరియాల పొడి వేయడం వల్ల మనకి ఘాటుదనం ఉంటుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. ఇంకా మనకి పిండి అనేది బాగా నానిపోయింది, మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపండి. అప్పుడు మనకి పిండి అనేది చాలా బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇంకా ఒక చిన్న ముద్దలాగా చేసుకొని దాన్ని ఒక చిన్న పూరీలాగా చేసుకోండి. మరీ పూరీకి చేసినంత సన్నగా కాదు, ఇంకాస్త థిక్గా చేసుకోండి. అప్పుడే మనకి లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇంత మందంగా ఉంటే చాలు. ఇంకా అందులోకి మనం చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని మెల్లిగా కవర్ చేసుకోండి. మనకి స్టఫింగ్ బయటికి రాకూడదు అంటే ఇలా చేసుకొని పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేయండి. ఇలాగ మెల్లగా చేతుల పైన పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. చాలా ఈజీ, సింపుల్. ఇంకా మనకి ఒక్కొక్క ముద్ద చేసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి అన్ని ముద్దల్ని ఒకేసారి చేసుకోండి. నేను చేసిన దాన్ని బట్టి నాకు ఒక 19 నుండి 20 కచోరీలు వచ్చాయి. మీకు తక్కువ కావాలి అనుకుంటే పిండిని తక్కువ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం చేసి పెట్టిన తర్వాత ఒక్కో ముద్దని తీసుకొని నేను కచోరీలాగా చేసుకున్నాను. దీన్ని ఆయిల్ కానీ పిండి కానీ పెట్టకుండా నేను ఇలా మెల్లగా చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మనం పిండి పైన పెట్టడం వల్ల మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది, కాబట్టి పిండి పెట్టకుండా ఇలానే ట్రై చేయండి. పైన ఉన్న వాము వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది మాకు చాలా బాగా వస్తుంది. ఇలా స్టఫింగ్ని పెట్టుకొని సైడ్కి ఇలా మొత్తాన్ని కవర్ చేసేసుకోండి. ఎక్స్ట్రా వచ్చిన పిండిని మళ్ళీ మనం చేసే దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ గట్టిగా చేస్తే లోపల స్టఫింగ్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. కాబట్టి మెత్తగా ప్రెస్ చేసుకొని ఇలా చూసారా, చాలా బాగా వచ్చాయి నాకు. మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్ మీద కానీ ఇలా విడివిడిగా వేసుకోండి. ఒకదానిపైన ఒకటి పెడితే అతుక్కుపోతూ ఉంటాయి, కాబట్టి ఇలా విడివిడిగా పెట్టుకోండి. ఇప్పుడు కచోరీలను ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మరీ వేడిగా అవ్వకూడదు, నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తంత వేడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కచోరీలని మొత్తం కాల్చుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం కచోరీ వేగదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కచోరీలని వేయించుకోండి. మరి మనం
ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి స్పీడ్గా పెట్టుకొని చేసేస్తూ ఉంటే మనకి లోపల ఉడకదు, మంచి టేస్ట్ అనేది రాదు, పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి ఇలా మెల్లగా కాల్చుకుంటూ ఉండండి. అన్నీ మరీ ఎక్కువగా వేసేయకుండా వాటికి కొంచెం స్పేస్ ఇచ్చి వేయండి. అప్పుడే కచోరీలు అనేవి చాలా బాగా వేగిపోతాయి. ఇలా చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇలా మీకు టర్న్ చేయడం కష్టమైపోతే దానికి సహాయంగా ఇంకొక స్పూన్ అయినా దేన్నైనా తీసుకొని ఇలా చేసుకోండి. అలాగే మనం నెక్స్ట్ టైం వేసినప్పుడు మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని వాటితోనే వేయించుకోండి. అవి స్పీడ్గానే వేగిపోతాయి, తీసేసుకోండి. కచోరీలని వేగనివ్వండి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మనం దీన్ని టమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ మీకు నేను చూపిస్తూ ఉంటాను. అలాగే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాగే మరెన్నో వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్.